Hello my dear students, welcome to our favorite channel PIT. Okay, Physics in Telugu channel ki swagatam suswagatam. Yeah, okay, so మరి చూడండి అన్న లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి ఈ టైంని మనము ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఎన్ని విధాలుగా మనం మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ స్టడీయింగ్, ఓకే స్టడీలో ఉన్నప్పుడు టైంని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి అనేది సో ఈ వీడియోలో చెప్తున్నాను. సో చూడండి టైం అంటే ఎంత ఇంపార్టెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్, ఓకే సో మీరు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నా, ఒక ఇన్స్టాగ్రామ్ సంబంధించినట్లయితే మన టైంని వాడు బెనిఫిషియర్గా చేసుకొని ఎంతో అంటే ఎంతో సంపాదిస్తున్నాడు కదా. సో మన టైంలో ఓకే మనం ఉన్న డే టైంలో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేకి ఎన్ని మినిట్స్ ఉంటే మనకి 1440 సో కదా 1440 నిమిషాలు ఉంటాయి. సో ఈ 1440 నిమిషాలని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నామో అవి మనకి ఎట్లా యూజ్ అవుతున్నాయి, మనం సక్సెస్ఫుల్కి మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము అనేది జస్ట్ ఈ వీడియోలో చూద్దాము. అండ్ అలాగే సో చూడండి ఇన్స్టాగ్రామ్ చూసుకున్నట్లయితే మన టైంలో మనము ఇన్స్టాగ్రామ్ వాడికి ఇచ్చిన దాన్ని సో వాడు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాడు సో కదా. సో అట్లాగే మనం కూడా ఏంటంటే మన సక్సెస్ఫుల్కి మన టైం ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి అనేది ఒక చిన్న వీడియోలో ఉంటుంది. సో చూడండి జస్ట్ మనకి 3 పాయింట్స్ చెప్తాను. సో ఈ 3 పాయింట్స్ కనుక మీరు ఈ విధంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మీ స్టడీ టైంలో కన్ఫామ్గా మీరు సక్సెస్ఫుల్ అనేది పొందుతారు కదా. సో చూడండి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో చూడండి అన్న ద ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ వెయిటేజ్. సో చూడండి అన్న మీకు ఎగ్జామ్స్ టైంలో ఓకేనా, మీరు ఎగ్జామ్ టైంలో మీ ఎగ్జామ్ వెయిటేజ్ పరంగా మీ టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ప్రతి వీడియోలో ప్రతి క్లాస్లో చెప్తాను హైయెస్ట్ వెయిటేజ్ సంబంధించిన ఎక్కువ చాప్టర్స్ ఓకే ఒక చాప్టర్ సంబంధించి సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో ఈ ఎగ్జామ్స్లో మీకు వెయిటేజ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ ఓకే. సో ఈ ఎగ్జామ్ వెయిటేజ్లో హైయెస్ట్ వెయిటేజ్ సంబంధించిన చాప్టర్స్ అనేవి మెయిన్ ఫోకస్ చేయండి అందులో ఓకే. సో ఎక్కువ టైం అనేది దానికి కేటాయించండి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈఏపీ ఎగ్జామ్ ఉంది కదా, ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో అందులో మీకు వచ్చేసరికి మ్యాట్రిసెస్ నుంచి కానీ ట్రిగనోమెట్రీ నుంచి కానీ అండ్ అలాగే ఇంటిగ్రేషన్ అండ్ అలాగే ఫంక్షన్ సంబంధించి ఇట్లా ఎక్సెట్రా సంబంధింగ్ మీకు ఇట్లా హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ చాప్టర్స్కి మీరు ఎక్కువ టైం అనేది మీరు కేటాయించండి. తర్వాత అండ్ అలాగే వేరే చాప్టర్స్ వదిలేయాలని కాదు, సో ఆ చాప్టర్స్ కూడా మీరు ప్రతిదీ మీరు నేర్చుకోవాలి ఆ చాప్టర్స్ నుంచి కూడా. ఎందుకంటే మనకి ఓన్లీ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ గురించే కాదు కదా నాన్న. సో అన్ని చాప్టర్స్ చేస్తేనే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి మనకు వస్తాయి. ఓన్లీ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ చేయడం వల్ల ఏమవుతుంది, జస్ట్ మీకు మహా అయితే ఓకే పాస్ మార్క్స్ లేదా క్వాలిఫికేషన్ మార్క్స్ సంథింగ్ అట్లా అనేది వస్తుంది. బట్ అన్ని చాప్టర్స్ చేయడం వల్లే మనకి హైయెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80 మార్క్స్ ఉంటుంది ఈఏపీ సెట్లో, మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంటుంది కదా. సో అండ్ మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40 అండ్ అలాగే కెమిస్ట్రీ 40, సో 160 మార్క్స్. సో మనం ఏంటంటే మీరు హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఈ అన్నింటిలో హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది ఒక 60 to 70 మార్క్స్ అట్లా వస్తున్నాయి కదా. బట్ మనకు ఈ 60 to 70 మార్క్స్ అండ్ నెక్స్ట్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ అలాగే లో స్కోరింగ్ చాప్టర్స్ ఇవన్నీ చేయడం వల్లే అప్పుడే మనకి 150 to 160 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది కదా. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ టైం దేనికి కేటాయించాలి, మీరు హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ కేటాయించండి ఎక్కువ టైం. నెక్స్ట్ అలాగే దాని తర్వాత ఇంపార్టెంట్ ఓకే తక్కువ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాప్టర్కి 2 మార్క్స్ లేదా 1 మార్క్స్ ఇట్లా ఉంటాయి కదా, ఆ చాప్టర్స్ మీరు తర్వాత మీ టైం మేనేజ్మెంట్ అనేది సెట్ చేసుకోండి ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి అన్న మేనేజ్మెంట్ డైలీ స్టడీయింగ్ ఓకే. మనం డైలీ ఏ విధంగా చదవాలి ఓకేనా. సో మీరు టైం టేబుల్ వేసుకోండి డైలీ ఓకే. ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ వరకు నేను చదువుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను చదువుకోవాలి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 to 8 ఒక చాప్టర్, తర్వాత 8 to 10 ఒక చాప్టర్, నెక్స్ట్ తర్వాత 10 to 11, 20 to 12 ఒక చాప్టర్, ఒక 2 hours 3 hours సంథింగ్ అది మీకు కన్వీనియంట్గా చేసుకోండి ఓకే. సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 to 10 ఓకే 8 to 10లో ఈ సబ్జెక్ట్ ఉంది ఓకే ఈ సబ్జెక్ట్, బట్ 8 to 10లో మీరు ఈ సబ్జెక్ట్ అవ్వలేదు అంటారా, అంతే 10 వరకు మీకు ఎంతవరకు అయిందో అంతవరకు మాత్రమే చదవండి ఓకే. మళ్ళీ 10కి మీరు ఏ సబ్జెక్ట్ అయితే టైం టేబుల్లో రాసుకున్నారో ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే షెడ్యూల్ ప్రకారం మీరు ఆ సబ్జెక్ట్ మీరు ఓపెన్ చేయండి ఓకేనా. సో 8 to 10 ఫర్ ఎగ్జాంపుల్ 8 to 10 మ్యాథ్స్ అంటారా ఓకే, మ్యాథ్స్ ఓపెన్ చేయండి. సో మ్యాథ్స్లో మీరు 3 చాప్టర్స్ చదవాలనుకున్నారు ఓకే, ఆ 3 చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ 8కి ఓకే 8 కల్లా మీరు ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్కి మీరు ఫిజిక్స్ ఓపెన్ చేసేయాలి సంథింగ్. ఆ విధంగా మీరు ప్రాపర్ ప్లానింగ్ అనేది నేర్చుకున్నాను. డైలీ మనము ఎంతవరకు చదవాలనుకుంటున్నామో అంతవరకు మీరు డెఫినెట్గా కంప్లీట్ చేసేయాలి. అప్పుడే మీరు లైఫ్లో అనేది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయగలరు ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో చూడండి అన్న స్టడీ సెషన్స్
ఓకేనా. స్టడీ స్టేషన్స్ మీరు చదివే టైంలో మీరు చూడండి ఫోకస్ చాలా అంటే చాలా ఫోకస్డ్గా చదవాలి. ఇప్పుడున్న టైం ఏంటంటే చాలా డిస్ట్రాక్షన్, మనకి చాలా డిస్ట్రాక్షన్ ఈవెంట్స్ అనేవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకునే టైంలో మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ ముందు కూర్చొని చదువుకున్నారనుకో, సో ఏమవుతుంది, టీవీ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా డిస్ట్రాక్ట్ చేస్తుంది కదా. అండ్ అలానే మీరు చదువుకునే టైంలో మొబైల్ ఫోన్ మనం చదువుతూ ఉంటాం. ఓకే, చదువుతా ఉన్నప్పుడు ఏమవుతుంది, పక్కన ఫోన్ ఓకే టింగ్ మనం మోగుతూ ఉంటుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది, మెసేజ్లు టింగ్ 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 మెసేజ్లు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఓకే అమ్మ మనం దానికి వెళ్ళకూడదు అనుకుంటాం. బట్ ఆటోమేటిక్గా మనకి ఆ సౌండ్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొబైల్ అనేది తీసేస్తాం. వన్స్ ఒకసారి మొబైల్ తీసామా, ఒక నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ అట్లా మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ మెసేజ్లు సంథింగ్ ఫ్రెండ్స్ నుంచో ఫ్యామిలీస్ నుంచో సంథింగ్ ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటాయి. ఇక దాంట్లో పడిపోయి ఇది వదిలేస్తాం, స్టడీ వదిలేస్తాం. సో అందుకని మీరు ఏం చేస్తారంటే చదివే టైంలో మీ సరౌండింగ్లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఐటమ్స్ లైక్ టీవీ కానీ మొబైల్ ఫోన్స్ కానీ సంథింగ్ ఏవైనా సరే మీ సరౌండింగ్లో ఏమీ ఉండకుండా చూసుకోండి. అప్పుడే మీరు స్టడీ మీద ఫోకస్ అనేది పెట్టగలరు. సో కదా, సో అండ్ అలాగే మీరు చెప్తున్నాను కదా టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. టైం ఒకసారి అయిపోతే అది మళ్ళీ వెనక్కి అనేది తీసుకురాలేము. ఓకే, ఈవెన్ 1 minute కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రపంచంలో మనకి ఏదైతే వెనక్కి తీసుకురాలేం అని అనుకుంటామో అది మెయిన్ టైం కదా. సో చూసుకోండి, మీరు ఒకసారి మీరే గమనించుకోండి. ఓకే, ఈరోజు 1 minute అయిపోయింది, 2 minutes అయిపోయింది, ఈ 2 minutes మళ్ళీ మనం వెనక్కి తీసుకురాగలమా, టైం మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ మనం చేయగలమా? ఇదని 24 మూవీలో టైం వాచ్లో మనకు టైం వెనక్కి వచ్చేసి ఇదేం అట్లా ఏం ఉండదు. ఓకేనా. సో మీకు టైం అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా మీరు యూస్ చేసుకోండి. ఓకే, సో మరి సక్సెస్ఫుల్గా యూస్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ అండ్ అలాగే మంచి మార్క్స్ గుడ్ మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.